23 కోట్ల రూపాయలు రంజాన్ కోసం ప్రభుత్వం కేటాయించేది. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 88% హిందువులు ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు పండుగలు చేసుకుంటూ బోనాల పండుగ చేసుకుంటున్నారు. కేవలం ఈ గ్రేటర్ హైదరాబాద్ లోనే 3400 దేవాలయాల్లో పండుగలు నిర్వహించుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే కేవలం 20 కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క దేవాలయానికి కనీసం 6,000 రూపాయలు కూడా ప్రభుత్వం కేటాయిస్తారు. ఇదంతా దారుణమైన విషయం. ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. కనీసం వాళ్ళ ఉండి ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి. మరి హిందూ పండుగల పట్ల ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో ఒకటి ఆలోచించాలి. పొద్దున బీఆర్ఎస్ పార్టీలు వచ్చారు, మేము తెలంగాణ పండుగ ప్రకటించమన్నారు. పండుగ ప్రకటించే ముఖ్యం కాదు, ఆ పండుగకు ఏం ఏర్పాటు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించిండ్రో మన ప్రభుత్వం ప్రకటించాలి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం 20 కోట్ల రూపాయలు దేనికి సరిపోతాయి? మన హిందువులు పిచ్చమెత్తుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇక రాబోయే రోజులు గణేష్ నవరాత్రి ఉత్సవాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అంటే కేవలం వాళ్ళ ఓట్లతోనే గెలిచిన వీళ్ళు. అందుకే అలా హిందూ పండుగల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి హిందూ సమాజం జాగృతం కావాలి, దీన్ని ప్రశ్నించాలి, దీన్ని ఎదురించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా హిందూ సమాజానికి అప్పచెప్తూ మరొకసారి శుభాకాంక్షలు.